వెల్కమ్ టు సినిమా సన్యాసి వేర్ మూవీ మేట్స్ మోక్ష. శేఖర్ కమ్లా గారి కుబేరా మూవీ చూశాను. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ కమ్లా గారు మూవీ చాలా టైం తర్వాత వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ శేఖర్ కమ్లా గారి కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఫిల్మోగ్రఫీ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. టు బి ఫ్రాంక్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ సాడ్ మూవీ చూసిన తర్వాత. ఐఎమ్ హ్యాపీ బికాస్ ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ ని ఈ వెర్షన్ లో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో శేఖర్ గమ్లా గారు మాత్రమే సినిమాని ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ నుంచి, ఒక నార్మల్ పర్సెప్టివ్ కామన్ రెగ్యులర్ లైఫ్ లో ఉంచి, పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంచి ఒక కథని చెప్పగలిగే ఒక గొప్ప డైరెక్టర్ మన శేఖర్ కమ్లా గారు మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ క్రియేట్ చేస్తారు, ఒక ఫ్లాను, ఒక మంచి యాక్షన్ పెట్టేస్తారు, కథ దాంతో హైలైట్ చేసి చూపించేస్తారు. బట్ శేఖర్ కమ్లా గారు మన డైలీ లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథను చూపించి మనల్ని అందులోకి ఇన్వెస్ట్ చేస్తారు, దానిలోకి తీసుకొస్తారు. అది ఓన్లీ శేఖర్ కమ్లా గారు మాత్రమే చేయగలరు. అండ్ దిస్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ శేఖర్ కమ్లాస్ కప్ ఆఫ్ టీ. దేవరా సారీ కుబేరా. ఎందుకు అంటున్నానంటే, బిగినింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ టు ద లాస్ట్ ఫ్రేమ్ యూ విల్ సీ ఎ న్యూ కైండ్ ఆఫ్ శేఖర్ కమల. ఎందుకంటే ఇదంతా ఒక స్కామ్ చుట్టూ జరిగే ఒక హైలీ ఇంటెలెక్ట్ డ్రామా అనమాట. శేఖర్ కమల గారు ఇలాంటిది ఇంతకుముందు నాకు గుర్తున్నందుకు చేసింది లీడర్ మాత్రమే. అండ్ లీడర్ టు బి ఫ్రాంక్ అది చాలా మంది పొలిటికల్ మూవీగా చూస్తారు. బట్ నాకు ఒక సన్, ఒక ఫాదర్ మధ్యలో ఇంటర్నల్లీ జరుగుతున్న ఒక కాన్ఫ్లిక్ట్ నుంచి పుట్టిన కథ అది. వాళ్ళ ఫాదర్ కాకపోతే చనిపోయిన సీఎం, సన్ ఏమో సీఎం అవుతాము మన రాన్న క్యారెక్టర్, అది లీడర్ అనమాట. దట్స్ ద బ్యూటీ ఆఫ్ శేఖర్ కమలా సార్ సినిమాటోగ్రఫీ ఆర్ సారీ ఫిల్మోగ్రఫీ, డైరెక్షన్. ఎందుకు అంటున్నానంటే, అంత పెద్ద హై కాన్సెప్ట్, వెరీ కాంట్రవర్షియల్ స్టోరీస్, కాంప్లికేటెడ్ స్టోరీస్ ని కూడా ఒక ప్రైమల్ ఎమోషన్స్ తో ముడివేసి కథని అల్లి చెప్పగలిగినంత గొప్ప డైరెక్టర్ గారు శేఖర్ కమలా గారు. కానీ ఇందులో అది ఆ ముడి వేయడము అంత బాగా కుదరలేదేమో అని నాకు అనిపించింది. కమింగ్ టు ద హైలైట్స్, ధనుష్ గారు చింపేశారండి. చింపి 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 ముక్కలు చేసి పడేశాడు యాక్టింగ్. అయితే చాలా బాగా చేశాడు. నాకు అనిపించింది ధనుష్ గారు అయితే యాక్టింగ్ లో ఇంత కూడా రవ్వంతా కూడా అసలు కామెంట్ కూడా చేయలేమండి. సో చాలా బాగా చేశాడు. కానీ నాకు అనిపించింది అది అంత ఇన్నోసెంట్ క్యారెక్టర్ కాకపోతే, ఆ బెగ్గర్ క్యారెక్టర్ ధనుష్కి ఇంకా స్కోప్ ఉండేది ఫటాఫట చేయడానికి. బట్ చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అయిపోయింది ఆయనది, బెగ్గర్ క్యారెక్టర్. అందుకనేసి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. బట్ ఉన్న దాంట్లో మాత్రం ఏమైనా చూపించాడు. ఆయన ఎమోషన్స్, ఆయన థాట్స్, ఫీలింగ్స్ పిచ్చెక్కి చేశాడు. ఆయన యాక్టింగ్ లేకపోతే సినిమాకి చాలా వెళ్తే వచ్చేది. అండ్ ఐఎమ్ టెలింగ్ అగైన్ అండ్ అగైన్, ఈ సినిమాకి ధనుష్ గారే జస్టిఫై చేయగలరు, వేరే వాళ్ళు చేయలేరు. యాక్టింగ్ ధనుష్ లాగా బాగా యాక్టింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కమల్ హాసన్ లాంటి గొప్ప గొప్ప యాక్టర్స్ ఉన్నారు. యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి కాదు, ద వే జస్టిఫై చేయగలిగే పర్ఫార్మెన్స్ ధనుష్ గారు ఈ సినిమాకి యాప్ట్గా సూట్ అయ్యారు. నాగార్జున గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్లో చూస్తాం మన ఆయన్ని, విత్ స్ట్రాంగ్ ఇంటర్నల్ మోరల్ కంపాస్ ఉంటుంది ఆయనకి. బాగుంది. నాగార్జున గారికి అని అలా ఫ్రెష్గా చూడడం చాలా బాగుంది. అండ్ ఇలాంటి రోల్స్ ఇంకా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. చాలా వాల్యూ అండ్ వెయిట్ ఉన్న రోల్స్ అన్నమాట ఇవి. అవి ఇలాంటివి ఆయనకి ఇంకా వచ్చి ఆయన సెలెక్ట్ చేసుకుంటే హీ విల్ బి మోర్ మెమరబుల్ ఇన్ దిస్ ఫేజ్ ఆఫ్ హిస్ కెరియర్ అని అనిపిస్తుంది నాకు. సో ప్లస్ పాయింట్స్ ఇవ్వండి. నాగార్జున, ధనుష్ పర్ఫార్మెన్స్ సూపర్ గా చింపేశారు. మన శేఖర్ కమలా గారు కూడా యాక్టింగ్ చాలా బాగా మన శేఖర్ కమలా గారు కూడా సినిమాటోగ్రఫీ, శేఖర్ కమలా గారి స్టైల్ చాలా చోట్ల కనిపిస్తుంది సినిమాలో. బట్ కంటిన్యూగా కనిపించినట్టు అనిపించదు మనకి. మోస్ట్ ఆఫ్ ద టైం మూవీ ఒక క్యాట్ అండ్ మౌస్ రేస్ లాంటివి జరుగుతూ ఉంటుంది. దానికి సెటప్, ఆ తర్వాత సెటప్ తర్వాత పే ఆఫ్ దగ్గర క్యాట్ అండ్ మౌస్ రేస్. మన ధనుష్ గారిని పట్టుకోవడానికి జరిగే ఒక థ్రిల్లర్ డ్రామా. బట్ నాకు ఇది శేఖర్ కమలా గారు ఎందుకు మరి దారిలోకి వచ్చారు, క్యాట్ అండ్ మౌస్ థ్రిల్లర్లోకి వచ్చారు నాకు అర్థం కాలేదు. ఒక స్కామ్, దాని డబ్బులు, దాంతో ఒక థ్రిల్లర్ ఆస్పెక్ట్, క్యాట్ అండ్ మౌస్ చేజ్లు, ఫైట్లు. దిస్ ఈస్ నాట్ హిస్ ఏరియా ఆఫ్ డామినెన్స్ అండి. దిస్ ఈస్ నాట్ హిస్ ఏరియా ఆఫ్ డామినెన్స్. అతను శేఖర్ కమలా సార్ లీడర్ లానే దీన్ని కూడా మోర్ ఆఫ్ కోర్ ఎమోషన్స్ పట్టుకొని మిగిలిన వాటన్నిటిని సూపర్ఫిషియల్ లేయర్స్గా పెట్టుకొని హ్యాండిల్ చేసి ఉంటే కనుక మేబీ ఇంకా బాగుండేదేమో. బట్ హీ టుక్ ఎ న్యూ అప్రోచ్. కానీ ఆ న్యూ అప్రోచ్లో ఈ లాక్స్ పెట్టడం కానీ ఇవన్నీ అన్నెసరీగా అవి హైలైట్ అవ్వలేదు. అవి బాగున్నాయి, పిచ్చిగా ఏం లేదు. చేజులు కానీ అవి కానీ అన్ని యాక్షన్ కానీ డ్రామా కానీ అన్నీ బాగున్నాయి.
అవి కాకపోతే మీడియోకర్‌గా అనిపించాయి నాకు. హ్మ్. అతికి చే సరిపడా వచ్చింది అంతే. కానీ ఇక్కడ ఒక బెగ్గర్ ఒక నిజమైన ఇప్పటి కుబేరుడు మధ్యలో జరిగే ఒక ఎమోషనల్ టగ్ ఆఫ్ వార్ ఉంటది కదా! అది అన్నెసెసరీగా డైల్యూట్ అయిపోయింది. ఈ చేజులు, ఈ మైండ్ గేమ్స్ మధ్యలో పెట్టేసి. బట్ అది ఈ మైండ్ గేమ్స్‌ని వీటిని తగ్గించినా, సూపర్ఫిషియల్ లేయర్‌గా చూపించినా, ధనుష్ గారి క్యారెక్టర్‌ని ఇంకొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇచ్చేసి ఆహ్, చూపిచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మన 'లీడర్‌లో' మన రానా గారి క్యారెక్టర్ చాలా క్లియర్‌గా మనకుంటది. ఎందుకు ఆయన ఇలా చేస్తున్నాడు? ఆహ్, ఎ ఎంత దూరం ఎళ్ళాడు? ఎందుకు చివర్లో సీఎంని వదిలేసి బయటకొచ్చాడు? వి నో రానా గారి క్యారెక్టర్ ఇన్ 'లీడర్' వెరీ మచ్. చాలా రిలేట్ చేసుకున్నాం. ఆయనతో ట్రావెల్ అవుతాం అందులో. ఇక్కడ ధనుష్ గారితో అంత ట్రావెల్ అయ్యే స్పేస్ ఉండదు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో ధనుష్ గారి బ్యాక్‌గ్రౌండ్, సెటప్ అంతా చూపిస్తారు. దట్ ఈస్ నాట్ సంథింగ్ రియల్లీ వర్కింగ్ ఔట్ అన్నమాట. సో, ఈ యాక్షను, చేస్ సీక్వెన్స్‌లు, ట్రాప్‌లు, ఈ మైండ్ గేమ్స్ మధ్యలో కోర్ ఎమోషన్స్ ఎక్కడో డైల్యూట్ అయిపోయాయి బికాస్ ఆఫ్ దీస్ మైండ్ గేమ్స్ అని అనిపించింది. ఆయన క్రియేటివ్ చాయిస్‌లో నాకెందుకో అనిపించింది. ఈ కథని పాజిటివ్ ఎండ్‌లో, పాజిటివ్ నోట్‌లో ఎండ్ చేయాలంటే గనక, ఈ బెగ్గర్ క్యారెక్టర్‌లో ఉన్న మన ధనుష్ గారి క్యారెక్టరైజేషన్‌లో అంత ఇన్నోసెన్స్ ఉంటే గనక అవ్వదు. అందుకే చివర్లో ప్రీ క్లైమాక్స్ నుంచి ధనుష్ గారి క్యారెక్టరైజేషన్ కొంచెం సినిమాటిక్‌గా అన్నెసెసరీలీ ఒక చిన్న ఇన్నోసెంట్ కిడ్ మైండ్ సెట్ నుంచి ఒక ఇంటలెక్చువల్, డిటర్మైన్డ్ హీరో మైండ్ సెట్‌కి షార్ప్ షిఫ్ట్ అవుతది. టు బి ఫ్రాంక్ అదంత పెద్ద ప్రాబ్లమ్‌గా ఉండదు మనకి. బట్ ఎక్కడో మన కథలో ఆ క్యారెక్టర్‌తో ట్రావెల్ చేసేటప్పుడు మనకి టు బి ఫ్రాంక్ ఈ రోజుల్లో వచ్చే చాలా సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా చాలా బావుంది. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఎమోషన్స్ గానీ, ప్లాట్ పాయింట్స్ గానీ, యాక్షన్ గానీ, డ్రామా గానీ అంతా. బట్ వెన్ వి క్రాస్ రిఫర్ దిస్ మూవీ విత్ శేఖర్ కమ్లా సార్స్ పాస్ట్ ఫిల్మోగ్రఫీ అండ్ ఆయన నుంచి మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్‌తో క్రాస్ రిఫరెన్స్‌తో చూసుకుంటే ఇట్ ఈస్ ల్యాకింగ్ దట్ జెన్యూనిటీ వేర్ క్యారెక్టర్ కర్వ్ చేంజెస్. శేఖర్ కమ్లా గారి సినిమాల్లో క్యారెక్టర్ కర్వ్ షిఫ్ట్ చాలా జెన్యూన్‌గా జరుగుతది. మిగిలిన సినిమాలో అంత జెన్యూన్‌గా జరగదు. లైక్ ఇక్కడ ఓకే. ప్రీ క్లైమాక్స్ వచ్చింది కాబట్టి హీరో కొడతాడు అన్నట్టుగా జరుగుతూ ఉంటది. కానీ మన కమలా గారి సినిమాలో చాలా మంచి జెన్యూన్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ షిఫ్ట్ జరుగుతాయి ప్రతి సినిమాలో గాని. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవన్నీ రూటెడ్ ఇన్ ద ఫీమేల్ క్యారెక్టర్స్ నుంచి ఈ క్యారెక్టర్ షిఫ్ట్ గానీ, మూవీ ప్లాట్ ట్విస్ట్ గానీ అవన్నీ ఫీమేల్ క్యారెక్టర్స్ నుంచి ఆరిజినేట్ అయ్యేలాగా ఆయన కథలుంటాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆయన సినిమాలో ఒక ఫీమేల్ క్యారెక్టర్ అతికిచ్చినట్టు అంత వెయిట్ డెప్త్ లేకుండా ఉన్నట్టు అనిపించింది నాకు 'కుబేరాలో'. రష్మిక గారి క్యారెక్టర్ షీ డిడ్ ఎ గుడ్ జాబ్. బట్ అది మోర్ ఆఫ్ ఫోర్సబుల్‌గా కథలో తీసుకొచ్చి అతికిచ్చినట్టే అనిపించింది గానీ, ఐ డోంట్ సీ నా ఇట్ బీయింగ్ న్యాచురల్లీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద మూవీ. అది జరగలేదనిపించింది. శేఖర్ కమ్లా గారి దగ్గర నుంచి నేను అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే శేఖర్ కమ్లా గారు ప్రతి సినిమాలోనూ ఫీమేల్ క్యారెక్టర్స్ ఆర్ ది స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్. వాళ్ళ నుంచే కథ పుట్టుద్ది. కథలో మలుపులు పుడతాయి. బట్ ఇందులో అలా జరగలేదు. మేబీ శేఖర్ కమ్లా గారు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి చేద్దామనుకున్నారు. బట్ కథలోనూ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కాస్టింగ్ గూడా చాలా స్టార్ కాస్ట్ పెట్టుకున్నారు. సమ్‌వేర్ సర్వింగ్ ద స్టార్ కాస్ట్ అండ్ సర్వింగ్ ద స్టోరీ హి మిస్డ్ హిస్ గ్రిప్, హిస్ స్టైల్ అని అనిపించింది. అతని స్టైల్‌ని అతను మిస్ చేసేసాడు అని అనిపించింది. బట్ ఆల్ దీస్ ఆర్ లైక్ మైక్రోస్కోపిక్‌గా చూసి వెతికే తప్పులే గాని అదర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ మూవీ చాలా మంచిగా ఉంది. అసలు ఈ రోజుల్లో వచ్చిన అన్ని సినిమాల కంటే 100 టైమ్స్ బెటర్ మూవీ. ఇన్ ఆల్ యాస్పెక్ట్స్ మేకింగ్ గాని, మూవీ ఏమంటారు డ్రామా గాని, ప్లాట్ గాని, క్లైమాక్స్ గాని అన్నిట్లోనూ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. బట్ అప్ టు ద మార్క్ లేదు. శేఖర్ కమ్లా గారి స్టైల్ మార్క్‌లో రీచ్ అవ్వలేదు గానీ, దీస్ డేస్ మూవీస్‌లో ఇట్స్ మోర్ దెన్ యావరేజ్ ఫిల్మ్. కానీ నాకు కొంచెం డ్యూరేషన్ దగ్గర మాత్రం అన్నెసెసరీగా చాలా లెంతీ డ్యూరేషన్ పెట్టారు. మధ్యలో చాలా మైండ్ గేమ్స్ ఉన్న ప్లాట్స్ పెట్టుకొని అనిపించింది. అవి ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అయినా చేయాలి. ఇంకోటేమైనా చేసి డ్యూరేషన్ తగ్గించుంటే గనుక ఇంకా బాగుండేది. దిస్ ఈస్ నాట్ ఎ టిపికల్ రెగ్యులర్ స్టోరీ వేర్ హీరో, హీరోయిన్ జనరల్ ఎమోషన్స్ ఉండేది కాదు. ఇది ఒక బెగ్గర్‌కి, ఒక కుబేరుడికి మధ్యలో జరిగే కథ. ఒక కామన్ ఆడియన్‌కి 99% సినిమాలు చూసే వాళ్ళందరూ కామన్ ఆడియన్స్ మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళే ఎక్కువుంటారు. అసలు డబ్బులు లేనోడు పాపం టైం ఉండదు. రోజంతా కష్టపడతాడు. ఆడి జీవితం ఉండదు. బాగా డబ్బులున్నోడికి ఇంట్రెస్ట్ ఉండదు. టైము, ఇంట్రెస్ట్ ఎంతో కొంత ఉండేది మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే. వాళ్ళతోనే ఎక్కువగా నడుస్తూ ఉంటది సినిమా ఇండస్ట్రీ అని నేను పర్సనల్‌గా అనుకుంటాను. వీళ్ళెవ్వరికీ రిలేట్ చేసుకోలేరు. అంత డబ్బులున్న అల్ట్రా రిచ్ పర్సన్‌కి రిలేట్ చేసుకోలేరు. బెగ్గర్‌తోనూ రిలేట్ చేసుకోలేరు.
ఇలా అన్‌రిలేటబుల్ స్టోరీ తీయొచ్చు. అండ్ బాగా తీశాడు. అలా అన్‌రిలేటబుల్ అని మనకెక్కడ అనిపియదు. అదే 'శేఖర్ కమ్ల' గారి గ్రేట్‌నెస్. అన్‌రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉన్నా, అన్‌రిలేటబుల్ స్టోరీ సెటప్, ప్లాట్ లైన్స్ ఉన్నా గూడా మనకది ఎక్కడ ఏలియనేటెడ్‌గా అనిపియదు. చాలా ఎమోషన్స్‌ని మనకు బాగా తీసుకొస్తాడు. చేశాడాయన. బట్ ఇంత అన్‌రిలేటబుల్ సెటప్ క్యారెక్టర్స్‌లోను అన్నెసెసరీగా చాలా లాంగ్ డ్యూరేషన్ పెడితే సమ్‌వేర్ వి విల్ లూజ్ అవర్ ఫోకస్ అని అనిపించింది. అది ఒక్కటి జరిగింది. ఒకవేళ ఆయన డ్యూరేషన్ గనుక తక్కువ పెట్టి ఇదే కథను తీసుంటే గనుక ఇంకా బాగా పాజిటివ్‌గా రియాక్షన్స్ వచ్చేదనిపించింది. అండ్ మై పర్సనల్ ఏమంటారు? నా పర్సనల్ రియాక్షన్‌లో ఏంటంటే, ధనుష్ గారిది ఇంకొంచెం ఇంటలెక్చువల్ క్యారెక్టర్ అయ్యుంటే, బిచ్చగాడైనా గూడా ఆయన మనిషే గదా! ఆయన కూడా తెలివితేటలుంటాయి. ఆయన కూడా బుర్రుంటది గదా! అలా చూపించుంటే బాగుండేది. బట్ బిచ్చగాడు చాలా మంచివాడు, చాలా ఇన్నోసెంట్ కిడ్ లాంటి వాడు అని చూపించే వరకి ఎక్కువ స్కోప్ లేదు. ఆయన క్యారెక్టర్‌తో ప్లాట్‌ని అటు ఇటు తిప్పి గేమ్స్ ఆడడానికి స్కోప్ లేదు. అక్కడెక్కడో మనం ధనుష్ గారి పెర్ఫార్మన్స్‌ని, స్టోరీలో మజాని, ఉన్న పొటెన్షియల్ వరకు ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాము అనేసి అనిపించింది. ఆ క్యారెక్టర్ అలా ఉండకుండా ఇంకొంచెం ఇంటలెక్చువల్ క్యారెక్టర్ ఉండుంటే బాగుండేదనిపించింది. అదొకటి, డ్యూరేషన్ ఒకటి తప్పితే కీపింగ్ దీస్ 2 థింగ్స్ అసైడ్ మూవీ ఈస్ ఎ వెరీ గుడ్ మూవీ. అండ్ డ్యూరేషన్ ఉన్నా గూడా ఇట్ గివ్స్ ఎ గుడ్ ఇంప్రెషన్ అండి. యూ విల్ నాట్ గెట్ బోర్డ్ వెన్ యూ వాచ్ ద మూవీ. సో దట్స్ ఆల్ అబౌట్ కుబేరా. శేఖర్ కమ్ల గారు, మీరు స్టార్ కాస్ట్ ని పెట్టుకొని, కోర్ ఎమోషన్స్ ని పెట్టుకొని గట్టిగా మీ స్టైల్లో ఒక ఇండస్ట్రీలో మార్క్ వేసే ఒక సినిమా తొందరగా తీసుకొచ్చి చూపించాలి. డ్రామా, ఎమోషనల్ డ్రామా ఎలా రన్ చేయాలి అనేది మళ్ళీ మాకు మీ ఓల్డ్ వింటేజ్ శేఖర్ కమ్ల గారు కనిపించాలని నేను కోరుకుంటున్నాను. సో విత్ దట్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, సో కీప్ వాచింగ్ అండ్ కీప్ కమింగ్ బ్యాక్ టు సినిమా సన్యాసి, వేర్ మూవీ మీట్స్ మోక్షం. Bye bye.